హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు విఘ్నేశ్వరుణ్ణి క్లేతో ఏ విధంగా చేయాలి అనేది చూపిస్తానండి. ముందుగా విఘ్నేశ్వరుణ్ణి బొమ్మను క్లేతో చేయడానికి నేను 2 కలర్స్ని యూస్ చేశాను. ఒకటి గ్రీన్, ఒకటి ఎల్లో కలర్. ఎందుకంటే ఇవి 2 డిఫరెంట్ కలర్స్ యూస్ చేయడం వల్ల పిల్లలకు ఈజీగా అర్థమవుతుంది ఏ విధంగా చేయాలి, ఎందుకు ఆ కలర్స్ యూస్ చేసాము, ఏ పార్ట్ని ఐడెంటిఫై చేయడానికి ఇది యూస్ చేసాము అనేది వాళ్ళకు క్లియర్గా తెలుస్తుందండి. ఇప్పుడు స్కూళ్ళల్లో అందరికీ ఇది ఒక పెద్ద టాస్క్గా ఇస్తూ ఉన్నారు పిల్లలకి, క్లేతో విఘ్నేశ్వరుణ్ణి ఎలా తయారు చేయాలి అనేది. దానికి గాను మనము ముందుగా పిల్లలతో ఈ విధంగా ఇంట్లో కనుక ప్రాక్టీస్ చేయించినట్లయితే చాలా ఈజీగా ఉంటుంది. అందుకని నేను చిన్న చిన్నగా అన్ని పార్ట్స్ ఒకటోటి ఎలా అటాచ్ చేస్తున్నానో అనేది కూడా ఈ వీడియోలో మీకు చూపిస్తున్నానండి. ఇప్పుడు చూసినట్లయితే ఆల్మోస్ట్ విఘ్నేశ్వరుడి బొమ్మ అంతా తయారైంది. ఇప్పుడు మనము చేతులని అమరుస్తున్నాము. ఇందులో ఒక చేతిలో ఒక లడ్డూను కూడా విఘ్నేశ్వరుని చేతిలో పెట్టి చూపిస్తున్నామండి. ఈ బొమ్మ అంతా తయారైంది కదా, అక్కడ కింద కాళ్ళ దగ్గర కూడా కొంచెము క్లియర్గా ఉండడం కోసం గ్రీన్ కలర్తో అలా చేశానండి. ఇప్పుడు చూస్తే మీకు ఆల్మోస్ట్ విఘ్నేశ్వరుడు బొమ్మ రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్ కదండి. ఒక్కసారి మీరు ట్రై చేసి మీ పిల్లలతో ట్రై చేయండి, వాళ్ళు స్కూల్లో హ్యాపీగా చేసేస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.